దేవుని యొక్క వాక్యంలో నుంచి దయచేసి మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని పేరు మరియా కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సోదరులు కారా? 56వ వచనం కూడా, ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి కార్యములన్నీ ఎక్కడ నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతర పడిరి. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, నమ్మదైన మా ప్రభావ, మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ప్రభా నిత్యం మా తండ్రి, మా అందరి సమక్షంలో చదవనటువంటి ప్రభా మీ లేఖన భాగం, పరిశుద్ధమైన మీ లేఖన భాగం, మీ వాక్యము ప్రభా మా నిమిత్తమై దయతో దీవించి ఆశీర్వదించి మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా నిత్యం మా తండ్రి, ప్రభా మీ దాసుడు తాను ఏమి చెప్పనై ఉన్నాడని కాదు, కానీ ప్రభా నీవు మాకు ఏమి సెలవిజనై ఉన్నావో దాని కొరకు మేము వేచిన వారుగా ఉంటున్నాం. మా కన్నులు మీ వైపు చూచేవిగా ఉంటున్నాయి. ప్రభా తండ్రి, రక్తహస్తాలతో కాలు హృదయాలతో మీ కనికరం కొరకు మీ పాదం మీద మేము సాగిలిపడి మీ సాన్నిధ్యం కొరకు, మీ మాట కొరకు ప్రభా మేము వేచి ఉన్నవారుగా ఉంటున్నాం. ప్రభా తండ్రి, మీ మాటలే నిత్య జీవపు మాటలు. ఏ మనుషుని మాటలు కూడా మాకు క్షేమాన్ని ఇవ్వనేరవని మేము ఎరుగుదాం. ప్రియమైన మా తండ్రి, దయతో జ్ఞాపం చేసుకున్నాము, కనికరించము. ప్రభా తండ్రి, ప్రభా మీద ఆశని మరుగుపరచము. ప్రభా నాతో మాతో మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మహిమాఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ సాగిలి పడుతూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాస్తవానికి ఎవరైతే భక్తుల జీవితాలను మనం ధ్యానం చేస్తూ వస్తున్నామో ఈ సందర్భం అయితే మరి నా ఆలోచనలో అయితే లేదు, కానీ అయితే ఇక్కడ 55వ వచనంలో థిక్ లెటర్స్లో ఉన్నాయి. మీ బైబిల్లో అన్ని బైబిల్ ఉన్నాయా చెప్పండి? ఏమై యోసేపు, సీమోను, యోదా అనువారు అతని సహోదరులు కారా అనేది థిక్ లెటర్స్ ఉన్నాయా? దీంట్లో మీ దాంట్లో ఉన్నాయా లేదా? కొంచెం అంటే మిగతా లెటర్స్ కంటే కొంచెం తిక్కు లేదా? 52వ వచనం చూడండి. పరలోక రాజ్యంలో శిష్యుడు అనేది ఉందా తిక్కుగా? శిష్యుడు అని ఉందా తిక్కుగా? అదే థిక్నెస్ ఇక్కడ లేదా? ఈ 50 వచ్చింది లేదా? మీ బైబిల్లో లేదు, మీ కంప్యూటర్ ప్రింట్ ఏ మాన్యువల్ కాదు. సరే, మొత్తానికి యాకోబు, యోసేపు, సీమోను, యూదా వారు అతని సహోదరులు కారా? ఇతని సహోదరి మనులు మనతోనే. అంతవరకు పైన ఏదైతే శిష్యుడు అనేది థిక్ లెటర్స్లో వచ్చినారో అదే థిక్ లెటర్స్లో ఇక పైన థిక్ లెటర్స్ 52 వచనంలో ఏముందంటే, పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు అలాయినంత కొంత తిక్కిచ్చారు. తిక్కులో కూడా మరి ప్రభువుని గురించిన సంగతులు కొంచెం ఎక్కువ తిక్కు ఉంటుంది, ఇది కొంచెం లైట్గా తిక్కుగా ఇచ్చినారు. అందుకని నేను ఈ సందర్భాన్ని దాటుకొని పోలేకపోయాను. ఏమైనప్పటికీ కూడా దేవుని వాక్యంలో ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క సహోదరుల గురించి మనకు జ్ఞాపకము చేయబడేదిగా ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు దీని గురించినటువంటి రకరకాలైనటువంటి మరి వ్యాఖ్యానాలు ఉన్నాయి. మరి ఒకటేంటంటే యేసు ప్రభు తర్వాత యోసేపు మరియలకు జన్మించిన వారు అనేటువంటిది ఒక వ్యాఖ్యానం. ఇంకొక వ్యాఖ్యానం ఏముందంటే, యేసు ప్రభు కంటే ముందే యోసేపు మరి మరియా రెండవ భార్యగా తను చేసుకోబోతున్నాడు. మొదటి భార్య పిల్లలు ఉన్నారు, భార్య చనిపోయిన తర్వాత రెండో భార్యగా యోసేపు మరియను చేసుకోవాలని నిశ్చితార్థం చేసుకున్నారు అనేటువంటిది. కాబట్టి ఆ యొక్క యోసేపు యొక్క కుమారులే వీరు అనేటువంటిది కూడా మరొక వ్యాఖ్యానం అనేది ఉంది. అయితే ఆ సందర్భంలో ఆ వ్యాఖ్యానకర్తలు ఏమనంటారంటే, కానీ మరియా మరి ఆమె కన్యకగానే ప్రభు కొరకు అలా ఉండిపోయింది యేసు ప్రభు జన్మించిన తర్వాత అని కూడా అంటారు. కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కరెక్ట్ కావచ్చు. ఆ విషయం మనం పక్కకు ఉంచితే దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభుతో కూడా ఈ సహోదరులు మరి ఒకే చోటనే వారు పెంచబడతా వచ్చినారు. వాస్తవానికి యేసు ప్రభు విషయమై మరి తప్పకుండా మరియ చెప్పి ఉంటుంది. కాబట్టి నేను కన్యకగా ఉన్నప్పుడు ప్రభువును దర్శించి పరిశుద్ధాత్మ ద్వారా మరి యేసు ప్రభుని నేను ప్రభు అనుగ్రహించినాడు, ఆయనే మెస్సీగా రావాల్సిన ఆయనే మెస్సీ అనే విషయమై ఆమె వారితో చెప్పి ఉండొచ్చు. అదమాదిరే కాదు, యేసు ప్రభుతో వారు ఉండి యేసు ప్రభు చేసే కార్యాలు కూడా వారు దగ్గర నుండి చూస్తూనే వచ్చినారు. యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఇక్కడ
మరి కానా అనేటువంటి పెండ్లి విందులో నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన తర్వాత ఆ సందర్భం మనకు మొదటి వచనం నుంచి 11 వచనాల వరకు రాయబడి ఉంటాయి. 12వ వచనానికి వచ్చేసరికి అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. కాబట్టి దేని యొక్క వాక్యంలో మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే, కాబట్టి మరి తల్లి, ఆయన సహోదరులు, ఆయన శిష్యులు అందరితో కూడా ప్రభుతో కూడా వారు మరి ఆ యొక్క కొన్ని దినాలు ఉంటా వచ్చినారు. యేసు ప్రభు చేసేటువంటి కార్యాలు ఈ కానా అనేటువంటి పెండ్లి విందులే కాదు, అనేకమైన కార్యాలు ఆయా సందర్భాల్లో ప్రభు జరిగించడం అనేటువంటిది వారు విన్నారు, కన్నులతో కూడా వారు చూస్తూ వచ్చినారు. అందుకని దేని వాక్యం ఎంత స్పష్టంగా ఉంటుందంటే, ప్రవక్త కూడా సొంత దేశంలో ఎలా ఉండండి చెప్పండి, ఘనుడు కాడు అని ప్రభు అన్నాడు. కానీ అది ఎంత స్పష్టంగా యేసు ప్రభు జీవితంలో నెరవేర్చబడింది. కానీ అంటే ఆయన గురించినటువంటి ముందు బయలుపాటు ఉన్న వారి కన్నులు తెరవబడలేదు. ఆయన జరిగే కార్యాలను బట్టైనా మరి సంగతి చెప్పిన విషయాలు వారికి జ్ఞాపం చేసుకొని ప్రభువుని వారు వెంబడించలేదు. కానీ అవన్నీ చూస్తూ ఉండి కూడా వారు ప్రభువుని ఎరగని వారుగా ఉన్నారు. ప్రభు మీద వారికి నమ్మకం లేదు. ఆ దేవుని చేత ఏర్పాటు చేయబడి దైవ కుమారుడుగా వచ్చాడనేటువంటి విశ్వాసము యేసు ప్రభు విషయంలో వారికి లేకుండా ఉంది. వారి కన్నులు అలాగ మూయపడతా వచ్చినాయి. అందుకని దీని వాక్యంలో రాయబడింది, ఇదే యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఆయన యందు వారు విశ్వాసం ఉంచలేదని రాయబడింది. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసము ఉంచలేదు. ఏమన్నారంటే వాళ్ళు, ఆయన సహోదరులు 3వ వచనం, ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి యోదయకు వెళ్ళు. ఎందుకు ఊరక రహస్యంగా ఎవరు తెలియటి చేసుకుంటావు? ఓపెన్గా చేయి, ఇంకా చాలామందిని మెచ్చుకుంటారు, ఇంకా చాలామందిలో నువ్వు చాలా గొప్పవాడవుతావు. అంటే అర్థం ఏంటి? ఇది వెటకారం అన్నమాట, హేళనతో కొనేటువంటి మాటలు. అయ్యే ఇక్కడ చేసేయడం మాకే ఆశ్చర్యంగా ఉంది అన్నట్లుగా. అంటే ఒకవేళ సొంత సహోదరుడు ఒకవేళ ఒక ప్రవక్త అనుకున్నా కూడా దేవుని చేత వాడబడుతున్నాడు అనేటువంటిది కూడా వారికి లేదు. కేవలం అంటే మరి ప్రభువు యేసుక్రీస్తునందు విశ్వాసము అనేటువంటిది వారు లేకుండా వచ్చినారు. అందుకని ఆ సందర్భాల్లో యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చినారు, తల్లిని కూడా తీసుకొని వచ్చినారు. యేసు ప్రభుని వెనక్కి తీసుకుని పోవడానికి ఆయన పరిచర్య చేసేటప్పుడు వచ్చినారు. ఎందుకంటే ఆయన విషయము రకరకాలైనటువంటి మరి ఏమంటారంటే మాటలు విస్తరిస్తూ వచ్చినాయి పరిసయ్యుల శాస్త్రుల ద్వారా. వాళ్ళు అనేవాళ్ళు అనమాట, ఏమనేవాళ్ళు, దయ్యం పట్టినవాడు అనేవాళ్ళు, తిండిపోతు అనేవాళ్ళు, కాబట్టి పాపుల స్నేహితుడు, వాళ్ళతో కలిసి భోజనం చేస్తాడు అనేవాళ్ళు, కాబట్టి వీనికి పిచ్చి పట్టింది అనేవాడు. కాబట్టి రకరకాల మాటలు వాళ్ళు అన్నప్పుడు, కాబట్టి వాళ్ళ ఆ యొక్క తల్లి సహోదరులు యేసు ప్రభు మరి ఏం చేస్తున్నారు, ఏం ఆలోచన చేసుకుని ఉంటారు, బహుశా రాయబడలేదు. కానీ కాబట్టి ఆయనకి మనం ఏదో అయ్యో సూచక్రియలు అనుకున్నాము, సరే పోనీలే జనంలో పోయినట్లు అనుకున్నాము. కానీ కాబట్టి యేసు ప్రభుకి నిజంగానే వెర్రి పట్టినట్టుంది, ఎట్ట కూడా పిలుచుకొచ్చుకుందాం రా అని చెప్పి బయలుదేరినారు. అయితే ప్రభు ఆ సందర్భంలో అన్నాడు, ఎవరు బయట వేచి ఉన్నప్పుడు ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని అన్నాడు. కానీ చూడండి దీని వాక్యంలో మార్కు సువార్త 3వ అధ్యాయం, మార్కు సువార్త 3వ అధ్యాయము 30వ వచనం, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని వారు చెప్పిరి. కానీ దయ్యాలు వెళ్ళగొడుతున్నా చెప్పి దయ్యాలందరి మీద నాయకుడు వీనికి పట్టినాడు, ఆ నాయకుడు చెప్తుంటే కాబట్టి ఆ నాయకుని కింద ఉండే వాళ్ళు లోబడతారు కాబట్టి దయ్యాలు లోబడుతున్నాయి అని చెప్పి కాబట్టి దయ్యం పట్టిన వాడు అన్నారు. ఆ తర్వాత అని చెప్పారు. 37వ వచనం, ఆయన సహోదరులను తల్లి వచ్చి వెలుపట నిలిచి ఆయనను పిలవనంపిరి. కాబట్టి ఆయన పిలవండి అని చెప్పినారు. వస్తే ఎందుకు ఇది బాధ అంతా ఇంటికి పోదాంపా అని చెప్పడానికి వచ్చినారు వాళ్ళు. అయితే ఆ సందర్భంలో ప్రభు అన్న మాటలు, కాబట్టి ఎవరు నా తల్లి, ఎవరు నా యొక్క సహోదరులు, ఆయన చిత్తం చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరియు, తల్లియునని యేసు ప్రభువారు చెప్తా వచ్చారు. కాబట్టి దేని ఒక వాక్యంలో యేసు ప్రభుని వారు ఏమాత్రం కూడా విశ్వసించలేదు. అయితే ఆశ్చర్యమైన విధానములో కానీ ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన పునరుద్ధానుగా తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడైనటువంటి యాకోబుకు ప్రత్యక్షపరచుకున్నాడు. అందుకని మనం ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆ పేర్లు కొన్ని ఉన్నాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనంలో మధ్య భాగం నుండి యాకోబు, యోసేపు, సీమోను, యూదా, యోసే అని ఒక చాటు ఉంది, యోసేపు, ఆ యోసేనే యోసేపు అనమాట. సరే ఏమైనప్పటికీ కూడా ఇక్కడ యాకోబు ఉన్నాడు, యోసేపు, సీమోను, యూదా, ఈ నలుగురు పేర్లు ఉదహరించబడ్డాయి. కాబట్టి వీరిలో యాకోబుకు యేసు ప్రభువారు ఆయన ప్రత్యక్షమవుతాడు.
అంటే అర్థం ఏంటంటే, కాబట్టి దేవుని యొక్క ఏర్పాటులో యాకోబు కూడా ప్రభు ఉన్నాడు. కాబట్టి ఎలాగైతే శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారో, అనేకులు దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్న క్రమములో యాకోబును కూడా ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబు తన సహోదరుడు కాబట్టి యాకోబు ప్రత్యక్షం కాలేదు, కానీ యాకోబు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నవాడు గనుక ప్రభు యాకోబుకు ఆయన ప్రత్యక్షం అవుతా వచ్చినాడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం. మొదటి కొరింథీ 15వ అధ్యాయము. మొదటి కొరింథీ 15వ అధ్యాయం దయచేసి 7వ వచనం. తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తులకందరికీ కనబడెను. కాబట్టి యేసుప్రభువు వారు ఆయన తిరిగి లేచిన తర్వాత 40 దినాలు సజీవుడుగా ఉన్నట్టుగా అపోస్తుల కార్యాలు మనం చూస్తాం. ఆ 40 దినాల క్రమములో యాకోబుకు ప్రభు ప్రత్యక్షమైనాడు. ఆ తర్వాత మరి శిష్యులకు, అపోస్తులకు అందరికీ కూడా ఆయన కనబడతా వచ్చినాడు. కానీ యాకోబుకి ఎందుకు దేవుడు ప్రత్యక్షమైనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అని అంటే, కానీ యాకోబు దేవుని యొక్క ఏర్పాట్లు ఉన్నటువంటి వాడు. కానీ ఆ కారణాన్ని బట్టే కానీ దేవుడు తన జీవితంలో జరిగించిన కార్యము ఎప్పటి నుంచి ప్రభు అలాంటి కార్యం జరిగించినాడో తెలియదు, కానీ ఆయన మరణము వరకు కూడా ప్రభుని వారు ఎరగలేదు. ఉదాహరణ చూస్తే యేసు ప్రభు యొక్క శిలువలో వేలాడే సమయంలో మరియే యేసు ప్రభు సమీపం వరకు ఆమె వెంబడించింది. మరి సహోదరులు ఎవరు కూడా ఆమెతో పాటు వెంబడించలేదు. ఎందుకు వెంబడించలేదు? ఆయనంటే విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఇప్పటిదాకా ఏమేమి చేసినా ఎట్టంటే చేసినాడో మొత్తానికి సరిపోయింది బో అని అనుకున్నారేమో. ఒకవేళ అలాగే కనుక వాళ్ళు కూడా వెంబడించుంటే మరి యోహాను కంటే కూడా ఇంతమంది సహోదరులు ఉన్నప్పుడు వారికి అప్పగించుండేవాడు. ఎందుకు మరియ కూర్చిన బాధ్యత సహోదరులు లేకపోతే అమ్మ మరి వాళ్ళు సహోదరులు ఉన్నారు కదా, నా సహోదరుని వాళ్ళు చూసుకుంటారని చెప్పి ఉండవచ్చు. కారణం ఏంటంటే వారు అందుబాటులో లేరు. రెండవదిగా వారు ప్రభువుని ఎరగని వారుగా ఉన్నారు కాబట్టి యోహానుకు ఆధిక్యతను మరియ విషయమే ప్రభు అనుగ్రహిస్తూ వచ్చాడు. కానీ ఈ సహోదరులు అనేటువంటి వారు కానీ చివరి వరకు ప్రభుని వెంబడించకపోయినా, ఆయన విశ్వాసం ఉంచకపోయినా, ఆయన్ని తిరస్కారమైన విధానంలో ఆయన విషయమై వారు ఎంచుతూ ఉన్నప్పటికీ కూడా వారిలో యాకోబును ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబు ప్రత్యక్షమైన తర్వాత యాకోబు ప్రభువుని ఎరిగిన వాడిగా మనం చూస్తాం. ఆ కొన్ని దినాలు బహుశా నేను అనుకునేది ఏంటంటే యాకోబే తన సహోదరులందరినీ కూర్చోబెట్టి బహుశా విషయాలన్నీ చెప్పి ఉండొచ్చు. మన కన్నులు ఎదుటే ఎన్ని కార్యాలు చేస్తే మనం నమ్మకపోతేమి కదా. ఆయన మరణమైనప్పుడు సరిపోయిందిలే అని అనుకుంటేమి కదా. ఎలాగున చూడు, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. మేమందరం కలవరపడుతున్నాం, నిజమా అబద్ధమా పుకారా అని అనుకుంటా ఉన్నాం. అలా అనుకున్న వాడిలో నేను కూడా ఒకడనే. అయితే ఆయన నాకు ప్రత్యక్షమైనాడు అని చెప్పి వారికి సువార్త చెప్పినాడేమో. వారందరూ కూడా ప్రభువుని ఎరుగుతూ వచ్చినారు. కానీ ప్రభు స్తోత్రాలు, కానీ దేవుడు ఎవరిని కూడా పోగొట్టుకునేటువంటి వాడు కాదు. మనం జీవితాల్లో జ్ఞాపం చేసుకోవాలా. ఏదో అనాలోచనగా నేను రక్షణ పొందే వారం కాదు. ఏదో అనాలోచనగా దేవునికి ఇంటిలో చేర్చబడిన వారం కాదు. నీ యొక్క విషయమై, నా విషయమై దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, ఆలోచన, ఉద్దేశము అనేది ఉన్నదని దేవుని పిల్లలైన ప్రతి వారు కూడా స్పష్టంగా ఎరగాల. అదెంతో ప్రాముఖ్యమైనటువంటిది. అప్పటి నుంచి తన పరిచర్య అప్పటి నుంచే ప్రారంభించినాడు. సహోదరులందరూ కూడా సంపాదించుకోగలిగినాడు. అలాగున దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన 40 దినాల తర్వాత పరలోకానికి వెళ్ళిపోయిన క్రమములో ఈ సహోదరులు ఎక్కడ చేరిపోయినా చక్కగా అపోస్తలులతో కూడా పరిశుద్ధాత్మని కొరకై కనిపెట్టిన ఆ యొక్క సమూహంలో తన సహోదరులు కూడా చేరుతూ వచ్చినారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, క్షమించండి, 1వ అధ్యాయము. దయచేసి 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. కాబట్టి దేని ఒక వాక్యంలో ఆయన సహోదరులను ఎంత చక్కగా వారు ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఏక మనసుతో ప్రార్థన చేస్తాం. అందరికీ ఒకటే తాత్పర్యం. ఏంటి ఆ తాత్పర్యం? పరిశుద్ధాత్మదేవుడు పంపించబడతాడు. నేను వెళ్ళిన తర్వాత ఆయన పంపిస్తానని చెప్పినాడు యేసుప్రభువు వారు. ఆయన కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి యెరూషలేము అని చెప్పినాడు. ఒకే అంశం కొరకు దాని విషయమై అందరూ తమ హృదయాన్ని ఏకీభవించి వారితో కూడా యేసుప్రభువు యొక్క సహోదరులు కూడా వారు ప్రార్థన ఎడతెగక వారు ప్రార్థన చేస్తూ వచ్చినారు. అది మాత్రమే కాదు, వారు అలాగున చేయబడి ప్రభు సేవలో కూడా వారు వాడబడతా వచ్చినారు.
ఆ తర్వాత వారికి వివాహాలైన క్రమంలో వారి కుటుంబాలతో కలిసి ప్రభు యొక్క సేవ చేస్తూ వచ్చినారు. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని ప్రేమగా మనం ఎవరమైనప్పటికీ కూడా కనుక మనము కుటుంబంతో కలిసి ప్రభువును సేవించాలా. అది దేవుని యొక్క ఉద్దేశం. అలాగున యేసు ప్రభు యొక్క సహోదరులు వారు సిద్ధపరచబడ్డారు. ఎన్నోసార్లు మనలో చాలామంది వాక్యోపదేశకులం, ఎన్నోసార్లు దేవుని యొక్క సంఘం ఎదుట నిలబడి దేవుని వాక్యం బోధిస్తాం. ఒకవేళ ఆయా కారణాలు బట్టి వారు రాలేకపోతే దాని విషయం నేను అది అంత పట్టింపు కాదు. కానీ కనీసం అంటే దేవుని ప్రజలముగా మనం దేవుని ప్రజలకు నేర్పించేవారముగా ముందు మన కుటుంబాన్ని కూర్చోబెట్టుకొని కుటుంబ ప్రార్థన 2 పూటలు చేసుకుంటూ దేవుని ఇంటికి వచ్చుడు కొరకే మనం సిద్ధపరచాలా. అయినా వినకపోతే సరిగాక నీవు నేను సిద్ధపరచకపోవటం అనేటువంటిది అది దేవుని యొక్క నేరంగా ఎంచబడుతుంది. నీవు ఒక్కడిని ప్రభు సేవిస్తే సరిపోతుందా? నేను ఒక్కడిని ప్రభుని సేవిస్తే సరిపోతుందా? మోషే ఏమన్నాడు ఫరోతో? ఒక్క డెక్క అయినా కూడా మేము విడిచిపెట్టమని చెప్పినాడు. మేమందరం కూడా వెళ్ళి ప్రభుని సేవించాలా. పసిపిల్లలు వాళ్ళేమో బలులు అర్పిస్తారు, వారు ఎట్లాగా అందిస్తారు, అయినా కూడా వారు కూడా మాత్రం రావాల్సిందే. పశువులు కూడా రావాల్సిన మాకు కలిగినవన్నిటితో కలిసి మేము ప్రభుని సేవించాలి. అంటే అర్థం ఏంటి? మనము, మన కుటుంబము, మనకు కలిగినది అంతటితో కలిసి ప్రభుని మనం సేవించాలా. సంఘం కూడా అదే మనం బోధించగలమా? ఎవరైనా మీరు కుదరకపోతే ఇంటికి ఒకళ్ళు రండి సరిపోతుంది అని చెప్పగలమా? అట్లాగే మనం బోధిస్తామా? మనం ఏమని చెప్తాం? దేవుని నమ్మకంగా రావాలా, కుటుంబంగా రావాలా. రక్షణ లేని వారు కూడా మీరు సేవకుని పిలిపించి వాక్యం చేయించాలా. మరి ప్రభు రాక సమీపించే కొలది మరి సమాజంగా ఎక్కువ కూడుకోవాలా అని కదా మనం వాక్యం బోధిస్తూ ఉంటున్నాం. కానీ అలాగా బోధించుతూ ఉన్నప్పుడు ఏమైతే మనం దేవుని సంఘానికి నేర్పిస్తున్నామో బోధిస్తున్నామో దానిని నేను అవలంబించేటువంటి వారికి ఉండాలా. అయితే ఈ తలంపు మనం పక్కన ఉంచితే యేసు ప్రభు సహోదరులు కూడా అలాగ ప్రభుని సేవిస్తూ వచ్చినారు. దేవుని యొక్క వాక్యంలో మొదటి కొరింథీ రాసిన పత్రిక దయచేసి 9వ అధ్యాయం, మొదటి కొరింథీ 9వ అధ్యాయం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం ఎవరైనా చదవండి. తక్కిన అపోస్తల వలెను కేఫా వలెను విశ్వాసురాలిన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు. కానీ ఈయన బాధ మనకి ఇప్పుడు ప్రస్తుతం ఈ సందర్భం కాదు. కానీ పౌలు ఆయన బాధ అంతా కక్కుతున్నాడు. అసలు పక్కన పెడదాం. మొత్తానికి ఇక్కడ ఏం రాయబడింది? అపోస్తలు, తర్వాత అపోస్తల వలె అంటే మరి అపోస్తలు అందరని కూడా అనలేదు. అలాగనే పని అయితే ప్రత్యేకంగా కేఫా గురించి అనేవాడు కాదు. పేతురు వివాహం చేసుకున్నాడు. అందరూ కూడా మరి విశ్వాసరాలైన భార్యలే కలిగి ఉన్నారు. వారిలో కూడా ప్రభు యొక్క సహోదరులు కూడా దాన్ని కూడా చేర్చినాడు. వారు కూడా మరి విశ్వాసరాలైనటువంటి భార్యను వారు కలిగి ఉండి దేవుని యొక్క సేవా పరిచర్యలో వారు ప్రభుని సేవిస్తూ వచ్చినారు. అందుకని జ్ఞాపం చేసుకోవాలా, దేవుని పరిచర్య చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఏమైతే దేవుని సంఘానికి నేర్పిస్తామో అది మనము వారి ఎదుట నడుచుకోవటం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైంది. నేను ఎప్పుడు కూడా నా భార్యను నువ్వు ఖచ్చితంగా బాగున్నా బాగలేకపోయినా నువ్వు వారకుడికి రావాలని చెప్పను. నేను ఇంకా ఏం చెప్తానంటే నీకేమైనా బాగలేకపోతే రెస్ట్ చేసుకోమని చెప్తాను. ఇదేంటి నాయన నువ్వు మాకు ఈ మాట బోధించి లేనిపోయింది మళ్ళీ ఇంకోటి చెప్తున్నావేంటి అని అనుకో. కాబట్టి అని చెప్తాను. ఎందుకు ఎలా చెప్తాను? వాస్తవానికి సేవకు రాకముందు నుంచి కూడా తన విషయమై సాక్ష్యం అలాంటిది. వాళ్ళ సేవకుడు చెప్తాడు ఆ సందర్భాలు. ఇప్పుడు కూడా ఎప్పుడన్నా సందర్భం వచ్చేప్పుడు జ్ఞాపం వాళ్ళ సేవకుడు అంటే ఎవరో కాదు, మనకు శామ్యుయల్ రెడ్డి అని వచ్చారు కదా, వాళ్ళ అన్నగారు ఇమాన్యుయల్ అన్న మరి వాళ్ళ సేవకుడు. ఓసారి వాళ్ళ ఊళ్ళో ఫుల్ టైఫాయిడ్ అంట, నడవలేకపోతా ఉంటే ఆదివారం వచ్చింది. ఆదివారం వస్తే ఆటోకల్ని ఈటోకల్ని విశ్వాసం సహాయం తీసుకొని బతిలాడుకొని వాళ్ళ భుజాల మీద చేతులు వేసుకొని దేవుని మందిరానికి వస్తే అందరూ అనుకున్నారంట ఇదేం భక్తి మా పిచ్చి భక్తి, ఇంత ఇరితనమైంది అని అన్నారంట వాళ్ళ ఊరోళ్ళు. అది ఆయన అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. వివాహమైన అంటే నేను ఏదో ఇన్ని భార్య గురించి నేను గొప్ప చెప్పుకుని అనుకోబాకండి. కానీ మొత్తానికి వివాహం అయిన తర్వాత చాలా హార్డ్ వర్క్. తర్వాత జబ్బు వచ్చిన తర్వాత అప్పటి నుంచి తన అంటే ఎంత బాగలేకపోయినా వస్తుంది. ఏటిలో ఇంత నడుము నీళ్ళలో కూడా వెళ్ళి ఆ సిస్టర్స్ మీటింగ్ గ్రామాల్లో పెట్టి మళ్ళీ వచ్చేటప్పుడు యవనస్తులు తీసుకొని వచ్చేవాళ్ళు. అట్లాగా పరిచయంలో ప్రయాసం. ఒక సందర్భంలో నేనేం చేసినానంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే అట్లా మనస్సాక్షి ఒప్పుకోద్దన్నమాట. ఒకసారి ఇట్లానే పరిచర్యకు నేను రాలేనయ్యానంటే నాకు అనిపించింది మనసుకు ఇది బాగా అలవాటైంది, ఈమెకు కూడా బాగలేదని నేను అనుకోవటము, ఆమె కూడా బాగా వంక పెట్టడం అని చెప్పి ఒక 2 తిట్లు తిట్టినాను. తిడితే అటు ఓపిక చేసుకొని వచ్చిన తర్వాత నిజంగానే బాగలేదు. ఆ బండి దిగింది, 2 కాళ్ళు రావట్లా, కరెక్ట్గా రోడ్డు
రోడ్డు మధ్యలో దిగి 2 కాళ్ళు రాగా స్వచ్ఛపడిపోతే ఇంక నేనేం చిన్నపిల్ల నా సంకన వేసుకోవడానికి. మొత్తానికి ఆ రోడ్డు మధ్యలో నుంచి రోడ్డు చివరిగా రావడానికి దాదాపు 10 నిమిషాలు పట్టింది అనమాట. అప్పుడు అనుకున్న బుద్ధి ఉంటే ఇంకోసారి ఈమె తొందర చేయకూడదని. రానని చెప్తుంది, అయితే వచ్చేస్తుంది. ఎందుకు నేను చెప్తున్నానంటే, కాబట్టి అది మనం అభ్యాసం చేసుకోవాలా. ఒకరిని ఒకరు దేవుని పరిచయ కొరకై పురుకొల్పుకోవటం అనేటువంటిది, సిద్ధపరచుకోవటం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యం. ఇక్కడ యేసుప్రభు యొక్క సహోదరుల విషయం మనం చూస్తూ ఉన్నాం. మెట్టుకు వీరు కుటుంబాలతో కలిసి ప్రభు యొక్క సేవను వారు చేస్తూ వచ్చినారు. దేని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడుతూ ఉన్నప్పుడు కాబట్టి యొక్క సహోదరులలో ప్రాముఖ్యంగా యాకోబు ప్రభు కొరకై ఎంతో చక్కగా సిద్ధపరచబడినాడు. కాబట్టి దేవుడు యాకోబు విషయమై ఎంత ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. యాకోబు తను సిద్ధపడే మాత్రమే కాదు, సహోదరులను సిద్ధపరిచినారు. వారు కూడా కుటుంబాలతో ప్రభువును సేవించడానికి సిద్ధపడినారు. అయితే యాకోబు మరి తను ఎంతగా ప్రభువును సేవించినాడంటే, ఎంత వైరాగ్యం కలిగి ప్రభువును సేవించినాడంటే దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాము. ఎంతో యెరూషలేములో అపోస్తలులలో ప్రాముఖ్యమైనటువంటి వాడుగా యాకోబు చేయబడినాడు. ఎంతో ప్రాముఖ్యమైన వాడిగా యాకోబు చేయబడినాడు. యాకోబు దేవుని వాక్యంలో చూస్తూ వచ్చినప్పుడు పౌలు 3 సందర్భాల్లో యాకోబును కలుసుకుంటాడు. గలతీ రాసిన పత్రిక దయచేసి 1వ అధ్యాయం, గలతీలకు రాసిన అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. అటుపైన 3 సంవత్సరములు అయిన తర్వాత కేఫాను పరిచయం చేసుకున్న వాళ్ళని యెరూషలేముకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. అతనిని తప్ప అపోస్తలులమని ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. 3 సంవత్సరం తర్వాత యాకోబును కలుసుకున్నాడు. అప్పటికి యాకోబు ఎంతో సేవ చేసినాడు. ఎంతో నమ్మకమైన వాడిగా, ప్రాముఖ్యమైన వ్యక్తిగా తను చేయబడతా వచ్చినాడు. దీని వాక్యంలో 2వ సందర్భము అదే గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనకు జ్ఞాపం చేయబడి ఉంటుంది. దాదాపు 1వ వచనంలో 14 సంవత్సరాల తర్వాత మళ్ళా యెరూషలేముకు తను వెళ్ళిన సందర్భంలో కూడా యాకోబును కలుసుకుంటాడు. యాకోబు ఎంత ప్రాముఖ్యమైన వాడిగా తను చేయబడతాడు. దీని వాక్యంలో చూస్తే 8-9 వచనాలు కలిసి ఉన్నాయి. అనగా సున్నతి కలుగు చేసిన వాడే, సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురుకు సామర్థ్యం కలుగజేసిన వాడే, అన్ని జనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యము కలుగజేసిన వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు. కాబట్టి ఈ యాకోబు, కేఫా, యోహాన్. కేఫా అంటే పేతురు అని మనకు తెలుసు. కానీ పేతురు, యోహాను వీరు అపోస్తలులు, యేసుప్రభు శిష్యులు. కాబట్టి 3 స్తంభములుగా ఎంచబడ్డారంట, ప్రాముఖ్యమైన వారుగా ఎంచబడ్డారంట. ఆ ప్రాముఖ్యమైన వారిలో ఎంచబడిన వారే ఈ యాకోబు కూడా. యేసుప్రభు శిష్యులు ఉన్న యాకోబు ప్రారంభంలోనే తన అసాక్షిగా తను మరి ఖడ్గం చేత మరి హేరోదు చేత తను సంహరింపబడతా వచ్చినాడు. అయితే ఇక్కడ యేసుప్రభు సహోదరుడు యాకోబు ఎంత అపోస్తలుడు కాదు, యేసుప్రభు శిష్యులతో ఉన్నవాడు కాదు, అయినప్పటికీ కూడా ఎంత శ్రేష్టమైన వాడుగా చేయబడినాడు, స్తంభములుగా చేయబడ్డాడు. అవును, దీని ఒక వాక్యంలో రాయబడింది. మరి కీర్తన దావీదు అంటాడు, మా కుమార్తెలైతే ఇప్పుడు చెప్పండి, నగరుకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు అని అంటాడు కీర్తనకారుడు. మూల కంబం అంటే మెయిన్ పిల్లర్. అంటే ఇప్పుడు బిల్డింగ్స్ అని ఇట్లా వచ్చినాయి, కానీ అది రౌండ్ షేప్లో ఉంటుంది. మధ్యలో ఒక మెయిన్ పిల్లర్ ఉంటుంది, చుట్టూ ఉండేటువంటి పిల్లర్స్ సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ ఈ పిల్లర్స్లో ఏదైనా సరే 1, 2, 3 డ్యామేజ్ అయిపోయినా కూడా బిల్డింగ్ ఏం కాదు. కానీ ఈ మెయిన్ పిల్లర్ ఏమైతే ఉందో ఆ పిల్లర్ లేకపోతే ఆ బిల్డింగ్ నిలబడదు. చూసారా? అంటే దేవుని యొక్క పరిచర్యలో యాకోబు ఎలాంటి అనుభవంలోనికి వెళ్ళినాడో. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటు ఎంత గొప్పదో, ఏదో ఆయన సహోదరుడినంత మాత్రాన్ని కాదు, కానీ దేవుడు తనని ఏర్పాటు చేసుకున్న కారణాన్ని బట్టి, ఆ ఏర్పాటులో తను నిల్చున్న కారణాన్ని బట్టి ఎంత చక్కగా సిద్ధపరచబడినాడు. కాబట్టి ఒక స్తంభంలాగా సిద్ధపరచబడినాడు. అందుకనే ఆ మూలకమ్మం అనే దగ్గర చెక్కబడిన మూలకమ్మం అని అంటాడు కీర్తనకారుడు. అంటే అర్థం ఏంటి? మెయిన్ పిల్లర్ కాబట్టి రాంగాల్ని మిగతా పిల్లర్స్ దూరంగా ఉంటాయి. ఒకవేళ ఏదైనా గోడ కడితే గోడలో కలిసిపోయి ఉంటాయి. కానీ అయితే మెయిన్ పిల్లర్ మాత్రం ప్రవేశించిన వెంటనే ఎదురుగా కనబడేటువంటిది. అందుకని ఇది మెయిన్గా కనబడుతుంది కాబట్టి, అందరి కనబడేటానికి మధ్యలో ఉండేటువంటి ఆ యొక్క స్తంభం కాబట్టి అది చక్కగా కనబడాలని, అందంగా ఉండాలని రకరకాలైన డిజైన్స్, తర్వాత రకరకాలైనటువంటి ఆ యొక్క చెక్కేటువంటి వాటి మీద చెక్కేటువంటి వారు. ఎందుకంటే
ఎందుకంటే అది మెయిన్గా ఉంటుంది కాబట్టి చక్కగా కనబడాలి, అందంగా ఉండాలి. కేవలం ఒక పిల్లర్లాగా ఉండకూడదు, ఏదో ఒక అడ్డంగా ఉన్నట్టుగా ఉండకూడదు అని అట్లా చేకేవాళ్ళు. దేవుని ప్రజలంగా ఈ దినాలలో దేవుని యొక్క ఆశ ఉద్దేశం ఏంటంటే నేను కూడా దేవుని యొక్క పరిచర్యలో దేవుని ప్రజలకు ఎలాగ ఉండాలి చెప్పండి, స్తంభంలాగా ఉండాలి. ఆ సహోదరుడే ఆ పరిచర్య అంతా అలాగున సిద్ధపరచబడటానికి కారణం. దేవుని ప్రజలు ఆ రీతిగా సిద్ధపరచబడడానికి కారణము ఆ సహోదరుని యొక్క సమర్పణ, ఆ సహోదరుని యొక్క త్యాగము, ఆ సహోదరుని యొక్క శ్రమ అని చెప్పగలడం అనేటువంటిది. అందుకని ఈ యొక్క మెయిన్ పిల్లర్ అనేటువంటి మాట మనకి ఏం చూపిస్తుందంటే మనము అందరికీ కనబడేటువంటిది కాబట్టి ఎంతో చక్కని వారిగా ఉండాలా, వికారమైన వారిగా ఉండకూడదు, ముఖ్యమైన వారిగా ఉండాలా, చూడడానికి చక్కని వారిగా. చక్కని దాన్ని ఎట్లా వస్తుంది, చెక్కబడుట ద్వారా వచ్చేటువంటిది. అందుకని దేనిగా ప్రజలంగా యాకోబు ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే యాకోబు ఎలాంటి వాడిగా సిద్ధపరచబడినాడంటే స్తంభంలాగా సిద్ధపరచబడినాడు. ఎంతో ఆత్మీయంగా ఆత్మీయ జీవితంలో ఎంతో సౌందర్యవంతమైన వాడిగా యాకోబు సిద్ధపరచబడిన వాడిగా ఉన్నాడు. కొన్ని పరిచర్యల్లో మేము చూడగలుగుతాం. వాస్తవానికి ఒక్క సహోదరి ఆమె వల్లే అక్కడ పరిచర్య అంతా మరి జరిగించబడుతుంది. ఒక్క సహోదరి అలా మేము సేవ చేసేటువంటి ఫస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో మరి ఆ యొక్క వెలిగండ్ల అనే స్థలంలో మేము పరిచయం చేసినాం. అక్కడ పరిచయం ఎట్లా ప్రారంభించబడింది, సువార్త దండయాత్రకు మరి వ్యాన్ వేసుకొని పోయినప్పుడు సువార్త చెప్తా ఉన్నప్పుడు ఆమె ఆ ప్రభు అంటే కొంత విశ్వాసము, అన్యురాలు ఆమె ఏం చేసిందంటే అన్న మా ఇంటికి రండి అని చెప్పి పిలిచింది, బలవంతం చేసి పిలిచింది. తర్వాత వాళ్ళకి మజ్జిగ అవన్నీ ఇచ్చి సాయంకాలం మా వెళ్తూ భోజనం చేసుకుని వెళ్ళమని చెప్పింది. భర్తను ఒప్పించుకుంది, కుటుంబాన్ని ఒప్పించుకుంది, అందరికీ భోజనాలు సిద్ధపరిచింది. అమ్మ మేము మళ్ళీ తెల్లారి సువార్తకు వెళ్ళాలా, మేము నేరుగా వెనక్కి వెళ్ళాలనుకున్నామంటే లేదన్నా మీరు ఇక్కడే పండుకోండి అని చెప్పి ఆ ఇంట్లో మరి స్థానం ఇచ్చింది. ఆమెను బట్టి అక్కడ పరిచర్య ప్రారంభించబడింది. ఆ తర్వాత మేము రెండో ప్లేస్గా తాళబుద్దు మేము పరిచర్యకు వెళ్ళినాం. అక్కడ కూడా ఒక సహోదరి ఆమె ఎంతో సహకారంగా ఉండేది. ఆ యొక్క దేవుని యొక్క మందిరం కట్టబడే విషయంలో అన్ని పనులలో ఏ చిన్న పని కావాలన్నా ముసిల్ది. ఆ మాట అన్నాను, మీరు బాధపడద్దు. అంత పండు వయసు, ఎట్లా కుర్రోలు కూడా అట్లా అంత యాక్టివ్గా ఉండరు, అంత ప్రయాసపడుతుంది. ఏది కావాలంటే అది ఊరిగా పెట్రోమాక్స్ లైట్ కావాలన్నాం అంతే, అది ఊళ్ళో ఎక్కడున్నా సరే ఊరంతా తిరిగి తీసుకొని వస్తుంది ఆమె. ఏదైనా ఇప్పుడే వచ్చానన్నా మళ్ళీ ఒకేసారి చెప్పు ఎన్నడూ సనుకునేది కాదు. ఎంతగా ప్రయాసపడతారో. ఆశ్చర్యం పడేటువంటి విషయం ఏంటంటే వారి ద్వారా అంత పరిచర్య జరిగిన వాళ్ళ సహోదరులైనటువంటి వారైనా కూడా వారిలో ఏ మాత్రం కూడా గర్వము కానీ అసహ్యం కానీ చూడలేదు. అది ఆ విషయం పక్కన పెడితే ఈరోజు కూడా మేము చూసినప్పుడు వారు ఎట్లా ప్రయాసపడ్డారో, ఎంత పరిగెత్తారో, ఈరోజు కూడా అదే ఆసక్తితో పరిగెత్తుతూ ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది. కానీ నేను ప్రభువుని సేవించేటప్పటికీ ఎంత వ్యత్యాసం. ఒకసారి ఎంతో ఆసక్తిగా ఉంటాను, ఎంతో ఉత్సాహంగా ఉంటాను, ఎంతో సంతోషంగా ఉంటాను, ఎంతో ఉరుకులు పరుగులతో ఉంటాను, ఒకసారి డేలా పడిపోతాను, ఒకసారి నిర్లక్ష్యంగా ఉంటాను, ఒకసారి ఏమంటారంటే ఒక సముద్రంలాగా తరంగాల్లాగా ఆటుపోట్లు. అదే దేవుని యొక్క ప్రజలు యాకోబు యొక్క జీవితంలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే యాకోబు స్తంభముగా చేయబడినాడు. తర్వాత మూడో సందర్భంలో యాకోబుని కలుసుకునేటువంటి పౌలు కలుసుకున్న సందర్భం ఈ యొక్క 3వ మిషనరీ జర్నీ అయిపోయిన తర్వాత, అంటే 3 సార్లు సువార్త దండయాత్రకు వెళ్ళినాడు కదా పౌలు. 3వసారి వెళ్ళి వచ్చిన తర్వాత యాకోబుని తను కలుసుకుంటాడు. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 18వ వచనం. మర్నాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నొద్దకు వచ్చినాడు. ఇక్కడ దేనికి వాక్యంలో మన జ్ఞాపం చేయబడుతుంది. కానీ ఈ 3 సందర్భాల్లో అపోస్తలుడైన పౌలు యాకోబును కలుసుకుంటా వచ్చాడు. కాబట్టి యాకోబు ఎంత ప్రాముఖ్యమైన వాడిగా చేయబడినాడు. పేతురు కూడా చెరసాల నుండి బయటకు వచ్చిన తర్వాత తను మరి మార్కు ఇంట్లో సంఘమంతా ప్రార్థనలో ఉన్నప్పుడు మరి ఆ ఇంటికి వెళ్తూ వచ్చినాడు. అప్పుడు మనకు తెలుసు రోదే తలుపు తీసిన సందర్భంలో అప్పుడు చెప్తాడు, కానీ నేను మరి ప్రభు చేసిన ఈ కార్యం అంతటి గురించి మీరు యాకోబుతో చెప్పండి అని చెప్తాడు. దీని వాక్యంలో అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 17వ వచనం. అతడు వారికి చేసి ప్రభు తను చెరసాల నుండి ఎలాగూ తీసుకుని వచ్చినో
కానీ మిగతా వారి విషయమో సహోదరులకు అన్నాడు, యాకోబును మాత్రము యాకోబునకును అని చెప్తా వచ్చాడు. కాబట్టి యాకోబు ఎంత శ్రేష్టమైన వారిగా సిద్ధపరచబడినాడు. అంత మాత్రమే కాకుండా యాకోబులో మనం చూసేటువంటి ఒక చక్కని దైవికమైన లక్షణం ఏంటంటే దేవుని యొక్క వాక్యమును ఎంతో ధ్యానించి ప్రేమించేటువంటి వాడు. కాబట్టి ఏ విశ్వాసైనా సరే, ఏ వర్తమానికుడైనా, ఏ సేవకుడైనా, ఏ విశ్వాసైనా ప్రభు కొరకు ఆత్మీయంగా సిద్ధపరచబడాలంటే ఒకే ఒక రాజమార్గం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని తరచుగా చదవటమే, దేవుని వాక్యంతో సమయం గడపటమే. దేవుని వాక్యం అనేటువంటిది చదవేది ఎందుకోసం అంటే, దేవుని వాక్యం అనేటువంటిది ధ్యానించేది ఎందుకోసం అని అంటే, అది మంచి మంచి వర్తమానాలు సిద్ధపరచుకొని దేవుని ప్రజలకు చక్కని విధానంలో వాక్యం బోధించడానికి కాదు. లేదంటే భలే వర్తమానం చెప్పినాడు ఈయనని అనిపించుకుంటూ కాదు. దేవుని వాక్యం ఎందుకు నేను చదవాలా, ఎందుకు నేను ధ్యానించాలంటే నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి, నేను మేలు పొందడానికి, నేను సరిచేయబడటానికి, నేను సిద్ధపరచబడటానికి దేవుని వాక్యాన్ని చదవాలా. ఒకవేళ కేవలం వర్తమానం కొరకే నేను వాక్యం ఎదుగు వచ్చినప్పుడు నా జీవితం ఎలాగుంటుందంటే, ఒకవేళ మంచి వర్తమానికుడిగా ఉండొచ్చు కానీ పతనం అయిపోయినటువంటి ఆత్మీయ జీవితం కలిగినటువంటి సేవకునిగా నేను మిగిలిపోతాను. కానీ దేవుని యొక్క వాక్యంలో మన యాకోబు జీవితంలో మనం చూసేటువంటి లక్షణం ఏంటంటే, యాకోబు దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో చక్కగా మరి నేర్చుకునేటువంటి వాడు. ఒకనొక సందర్భం వచ్చింది, అన్ని జనులు యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత వారు కూడా సున్నతి పొందాలనేటువంటి ఒక వాదన వచ్చింది. ఒక వాదన వచ్చినప్పుడు యూదులు ఏమంటారు, అన్ని జనులు మేము సహవాసం చేయమన్న వాళ్ళు కొంచెం ఒక స్టెప్ దిగినారనమాట. ఈ స్టెప్పులు ఎక్కడాలు దిగటాలు పరిచర్లో పనికిరావు. దేవుని పరిచర్లో కండిషన్స్ అంటే ఏమి ఉండవు. ఇది ఆయన పని, ఆయన పరిచర్య, మనం కూలోలము, మనకేం కండిషన్స్ ఉంటాయండి. ఏడ పని ఉండమంటే ఆడ పని చేసి కూలి ఎవరు కూలి వాళ్ళు తీసుకుని పోయేది. ఆ వచ్చే లాభంతో మనకు పని ఉండదు, నష్టంతో మనకు పని ఉండదు. ఏముంటుంది కూలోనికి చెప్పండి? కూలంతా పని చేసిన తర్వాత రైతు దగ్గరికి వెళ్ళి, 30 సంవత్సరాలు 30 బండిని నువ్వు 40 బండినే కదా, నాకు 200 కదా, ఇంకో 50 ఎక్కువ వేసి అంటూ ఇస్తాడా చెప్పండి? ఆ లాభంతో నీకేం పని? అది నా పొలము, నా పంట, నాది, నేను కాపాడుకున్నా, నేను చేసుకున్నా, నీకేం సంబంధం? మరి నేను చేస్తాను ఎందుకంటే నువ్వు కూలికి వచ్చినావు, కూలి చేసినావు, నీ కూలి నువ్వు తీసుకుపో. ఒకవేళ అదే రైతు కనుక పంట అంతా పోయిందనుకోండి, అరే మనం పిలిచి నేను కూలి ఇవ్వలేనురా నాయన ఎందుకంటే పంట అంతా నష్టమైపోయిందంటే వాడు ఒప్పుకుంటాడా? నాకేం సంబంధం, నేను కూలి చేశాను, నా కూలి నాకే, నువ్వు పంట ఉంటే ఎంత లాభం వచ్చేప్పుడు నాకేం ఎక్కువ ఇస్తున్నావా అని అంటాడు కదా. అంటే లాభ నష్టాలతో ఏం పని లేదు. యజమానుడు, రైతు, తన పొలము, తన పని, అది ఆయన సంబంధం. కూలోని పని ఏంటంటే కాబట్టి ఆ పని చేసుకోవటమే. మొత్తానికి పరిచర్యలో అనేటువంటివి రకరకాలైనటువంటి భిన్నమైన అభిప్రాయాలు కలగడం సహజం. అయితే అవన్నీ కూర్చొని దాని విషయమై మరి ఒక ఆలోచనకు రావడానికి సేవకులైనటువంటి వారు పెద్ద ఈ సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? యెరూషలేముకు పోయినారు. ఎందుకంటే వాళ్ళే పరిష్కరించుకునేది పరిష్కారమయ్యేది కాదు. అన్ని జనులు ఏమంటారు? మేము సున్నతి పొందింది అంటారు. అది తెగనే తెగదు. యూదులు ఏమంటారు? వాళ్ళు సున్నతి పొందకపోతే వాళ్ళని మేము ఎట్లాగా దేవుని పిల్లలుగా గుర్తిస్తాం వాళ్ళు అంటారు. అందుకని ఇక్కడ దిగదు, ఆడ దిగదు. ఏడ పోయినారు? యెరూషలేములో పోయి అపోస్తలులందరూ కూర్చోబెట్టి ఆడ కూర్చున్నారు. కానీ దేవుని యొక్క పరిచర్యలో ఏదైనా సమస్యలు పరిచయం ఉన్నప్పుడు దేవుని సేవకులైన వారు, నాయకత్వంలో ఉన్నవారు, పెద్దవారిని మనకు అందుబాటులో ఆ ప్రాంతంలో సహవాసులు ఉన్నవారిని పిలుచుకొని, అన్న ఈ సమస్య ఎలాగుంది అని చెప్పుకొని ఒక పరిష్కారం చెప్పినప్పుడు నోరు మూసుకొని చక్కగా పరిష్కారాన్ని మనం అనుసరించడమే. ఆ పరిష్కారం ఒకరికి నచ్చుద్ది, ఒకరికి నచ్చదు. అది నీకు నచ్చినా నచ్చకపోయినా పెద్దలైన వారు, సేవకులైన వారు, అనుభవం కలిగిన వారు ఇలాగ వెళ్ళండి అని చెప్పినారు కాబట్టి అలాగ వెళ్ళటమే తప్ప వేరే గతి అనేది ఉంటుంది పరిచర్యలో అనేటువంటిది ఉండదు. సందర్భం వచ్చిన వాడు చెప్తున్నాను కానీ అది మొత్తానికి ఆ సమస్య వచ్చినప్పుడు వాళ్ళు కూడుకున్నా కూడా వాళ్ళకి పరిష్కారం కాలే. అక్కడ కూడా పెద్దగా అరుపులు అయినాయి అంట, పెద్దగా అరుచుకున్నారు కానీ అది తెగలేదు. మళ్ళా తిరిగి మరొక సందర్భంలో కూర్చున్న సందర్భంలో అప్పుడు యాకోబు లేచినాడు. అప్పటికి పౌలు అపోస్తలులు చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, దేవుడు ఈ రీతిగా అన్ని జనులను కూడా కార్యం జరిగిస్తూ వచ్చినాడు. ఏ పరిశుద్ధాత్మ దేవుని మీ మీద ఉంచుడు గుర్తుగా అన్ని భాషల్లో మీరు మాట్లాడినారో అదే రీతిగా సాక్షార్థంగా ఒకే ఒక పర్యాయము ఆ యొక్క అన్ని భాషలతో వారు కూడా మాట్లాడినారు. ఏమి వ్యత్యాసం చూపించలేదు అనేటువంటిది అదే కొన్నేళ్ళ విషయం కూడా మరి పర్టికులర్గా పేతురు కూడా చెప్తా వచ్చినాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా యాకోబు కన్విన్స్ చేసినాడు వాళ్ళని. ఎట్లా చేయగలిగినాడు? ఇవన్నీ చక్కగా విన్నాడు. యాకోబు కూడా ఆయన కూడా యూదుడే. అన్ని జనుల విషయమై మరి యూదులైనటువంటి వారికి ఉన్నటువంటి విరోధ భావము కొంత మేర జన్మతః తనకు కూడా ఉన్నది. చక్కగా ఎట్లా గ్రహించగలిగినాడు? దేవుని వాక్యాన్ని ధ్యానించినాడు కాబట్టి, నేర్చుకున్నాడు కాబట్టి చక్కగా ఇది కరెక్ట్ అనేది అర్థమయ్యి లేఖనాలను చూపించి ఒప్పించినాడు మొత్తాన్ని.
లేఖనాలు చూపించినాడు. కానీ దేవుని యొక్క వాక్యం అనేటువంటిది, అంటే నేను పరిచర్య విషయం ఇప్పుడు నేను మాట్లాడలేదు, కానీ నేను దేవుని మార్గంలో నడుచుకోవాలంటే ముందు ఆ మార్గం మీద మనం తెలియాలి. అది నీ మార్గం, నా మార్గం కాదు కదా, ఎవరో మార్గం కదా, ఎవరో అడిగితే చెప్పడానికి, సేవకుడు మార్గం కాదు కదా, సేవకుడు చెప్తే మనం తెలియడానికి. ప్రభువే బోధించాలా. ప్రభు బోధించాలంటే ఎక్కడికి రావాలా? దేవుని వాక్యం ఎందుకు రావాల్సిందే. నువ్వు ఏ కుడి కొరకు దేవుని ఇంటికి వచ్చినా కూడా ఈరోజు ఏ వర్తమానికుడు ఉన్నాడు, ఆయన ఏం చెప్తాడు కాదు, నా ప్రభు నేను నడుచుకున్నట్టుగా నా కొరకు ఏం సిద్ధపరిచినాడు, అది నా ప్రార్థన ఉండాలి. ప్రభా, నేను నీ ఇంటికి వెళ్తున్నాను, నీ మార్గం నాకు బోధించు, అప్పుడే నేను నీ మార్గం తెలుసుకోగలుగుతాను, అప్పుడు నీ ఆ మార్గంలో నేను నడుచుకోగలుగుతాను అనేటువంటి తాత్పర్యం అనేది దేవుని ప్రజలుగా మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యంలో రండి దయచేసి అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని మొత్తానికి ఒక బోధ తీసుకొచ్చినారు. ఆ బోధ చేసరికి ఎంతో కలవరం ఏర్పడింది. తర్వాత 2వ వచనం, కాబట్టి విశేషమైన వివాదం కలిగింది, గొడవ కలిగినాయి, తర్కాలంటే వాదించుకున్నారు. అంతా వాదించుకున్నది తెగలేదు. తెగపోతే ఏమని ఆలోచన చేసినారంట, ఈ అంశం విషయమై కొందరును అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సోదరులు నిశ్చయించున్నారు. కాబట్టి ఇక్కడ తెగలేదు కాబట్టి అక్కడికి వెళ్దాం. నాకు తెలిసిందే కరెక్ట్ నేను అనుకుంటే ఎట్లాగా? కాబట్టి నాకు తెలియనిది దేవుడు తన దాసుల ద్వారా నాకు నేర్పిస్తాడు కదా. మొత్తానికి అలాగని వాళ్ళు వెళ్ళినారు. అక్కడనేమని తెగిందా? అడిగి వెళ్ళిన తర్వాత ఏమైంది? ఆలోచనం, అపోస్తులను పెద్దలను ఈ సంగతికి వచ్చి ఆలోచించి కూడి వచ్చిరి. బహుతర్కం జరిగింది. అంటే ఎంతసేపటికి అది తెగలేదు. తర్వాత పేతురు నిలబడి కొన్నేళ్ళ విషయంలో జరిగిందని తను చెప్పినాడు. తను చూపించిన దర్శనము ఎలాగ దేవుడు తనకు నేర్పించినాడో, దేవుడే నేర్పించినాడో చెప్తా వచ్చినాడు. చెప్పిన తర్వాత మరి అప్పటికి కూడా తర్వాత ఎవరు చేస్తారని 13 వచ్చిన చూడండి. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లా నేను సహోదరులారా, యాకోబు అప్పుడు మాట్లాడడం ప్రారంభించినాడు. నా మాట ఆలకించండి. ఇంతమంది లేని మాట నీ మాట ఎందుకు వినాలా? ఇంతమంది ఇంతసేపు మాట్లాడుకున్నా కూడా నీ మాట ఎందుకు వినాలా? యాకోబు దేని వాక్యం ద్వారా తను సిద్ధపరచబడినాడు. అంత చక్కగా దేని వాక్యము తను నేర్పించబడినాడు. అందుకని అతను చెప్తూ 15 వచనం చూడండి. కాబట్టి వాక్యాలను సరిపోల్చి చూసుకున్నాడు. దేని వాక్యముతో పోల్చినప్పుడు ఇది సరైనదేనా అని పోల్చుకున్నాడు. అప్పుడు తనకు అర్థమైంది, తను శారీరకంగా యూదుడిగా ఆలోచన చేస్తే అన్ని జనులు సున్నతి పొందాలనేటువంటి తాత్పర్యం అందరితో పాటు తనకు కలిగినప్పటికి కూడా దేని వాక్యంతో పోల్చి చూసుకున్నాడు. అంతేకాదు ఎంతో చక్కగా వాక్యాన్ని తను 16వ వచనం నుండి మరి చెప్తా వచ్చినాడు. అంతటితో ఆ సమస్య అంటే తలం మీదంటే యాకోబు జీవితం ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, యాకోబు దేవుని యొక్క వాక్యమును ఎంతగానో ప్రేమించినవాడు. కానీ యాకోబు విషయంలో ఇంకా తన ఆత్మీయంగా తన సిద్ధపరచబడడానికి మరొక శ్రేష్టమైనటువంటి ఆనవాళ్ళు మనం బైబిల్లో చూస్తాం. ఏంటి ఆ ఆనవాళ్ళంటే, వాస్తవానికి ఆయన ప్రభువుని ఎరిగిన వాడైనప్పటికీ కూడా, సేవ చేయుచున్న వాడైనప్పటికీ కూడా శారీరరీతిగా తను ఆశ్రయించడానికి మంచి ఆస్కారం తనకుంది. ఏం ఆస్కారం అంటే, స్వయాన యేసు ప్రభు సహోదరుడు. ఆ బోర్డు ఎక్కడ కూడా యాకోబు ఉపయోగించినట్టుగా అయితే దేని వాక్యంలో మనం చూడలేం. ఆ బోర్డు ఉపయోగించలేక సరిగదా తన గురించి తను చెప్పుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు మరి తను ఒకవేళ దేవుని సేవకుడిగా చెప్తూ నేను దేవుని సేవకుడను మరియు ప్రభు యొక్క సహోదరుడును అని కూడా తను చెప్పుకోవచ్చు. దేని వాక్యంలో తన విషయమై తను సాక్ష్యం ఇస్తూ ఏమని సాక్ష్యం ఇచ్చినాడు? దేని వాక్యంలో రండి, యాకోబు పత్రిక, హెబ్రీ రాసిన పత్రిక తర్వాత యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశంలో ఎందు చదివిన 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. ఏమన్నాడు? ఎవరంట ఆయన చెప్పండి? యేసుక్రీస్తు యొక్క దాసుడు, దేవుని దాసుడను, యేసుక్రీస్తు యొక్క దాసుడను. ఆయన నా ప్రభు, సొంత సహోదరుడు దాని పక్కన పెట్టేసినాడు. ఆయన నా ప్రభు, నా దేవుడు. నేను ఆయనకి ఎవరని చెప్పండి? నేను ఆయన దాసుడను. కాబట్టి నా యజమానుని దగ్గర దాసునికి ఏమి రైట్ ఉంటుంది చెప్పండి?
ఏం హక్కు ఉంటుంది దాసుని యజమాని అంటే దాసునికి? దాసుడంట పగలంతా కష్టపడి వస్తాడంట, పొలంలో పోయి చెప్పిన పనల్లా చేసి వచ్చి కష్టపడి వస్తేనంట యజమానుడు శుభ్రంగా కూర్చొని రే ఇట్రా అని పిలుస్తాడంట ఆ దాసుడిని. పిలిస్తే ఆ దాసు వస్తే ముందు కాలు చేతులు కడుక్కొని నడుము టవల్ కట్టుకొని ముందు నాకు వడ్డించరా అంటాడంట. అరే దాసుడైతే అయ్యుండొచ్చు, పగలంతా కష్టపడి వచ్చినాడు, ఆకలితో వచ్చినాడు, కడుపు మండిపోతూ ఉంది, ఆకలికి నకలకలు అయిపోతూ ఉంది. అరే పాపం ఒకవేళ దాసుడనేవాడు యజమాని మడి ప్రేమతో వచ్చినా కూడా మరి యజమాని ఏం చెప్పాలా? అరే రే పోరా, కష్టపడి వచ్చే ముందు తినేసిరా, పో త్వరగా తినేసిరా, వచ్చి నాకు వడ్డించు అని చెప్పాలా? చెప్పకుండా ఏమంటాడంట, ఒకవేళ కనుక యజమాని కనుక అంటే ఆకలేస నోరు తనకపోయినా వాని ముఖంలో ముఖ కవలికలు కానీ లేదంటే తన స్థితి కానీ ఆకలి అవుతున్నట్టుగా అర్థమైనా కూడా యజమాని అంటారే ముందు నాకు వడ్డించు, ఆ తర్వాత తినంటారు. తర్వాత తినమాట ఎందుకన్నాడు? కానీ వానికి ఆకలితో అల్లాడిపోతున్న సంగతి యజమానికి అర్థమవుతా ఉంది. అప్పుడు దాసుడు అనాలి కదా, ఏమి యజమానుడా, నేను దాసుడినైతే అయినంత మాత్రాన్ని నీ దాసుడినే కదా, పగలంతా కష్టపడి బంద్ చేసి వచ్చినాను, కానీ నేను ఆకలితో వచ్చాను, శుభ్రంగా కూర్చుని ఉన్నవాడివి, నీకేం ఆకలి అవుతుంది, నేను తినదని నీకు పెడతాను అని అంటానికి హక్కు లేదు. దాసుడు అంటే అర్థం ఏంటి? యజమాని యొద్ద పడి ఉండవలసిందే. మనమందరం కూడా మన ప్రభు అయినటువంటి, మన రాజు అయినటువంటి మన దేవునికి ఆయన మన యజమానుడు, ఆయన యొద్ద ఉన్న దాసులం మనం. కానీ ప్రభా నాకెందుకు ఆ స్థితి ఇవ్వలేదు, నాకెందుకు ఈ స్థితి ఇవ్వలేదు, ఆ విశ్వాసం ఇచ్చగా నాకెందుకు ఇవ్వలేదు అంటాను మనకు హక్కు లేదు. యేసుప్రభు వారు చెప్పిన సందర్భం యేసుప్రభు వారు చెప్పిన సందర్భమే. మరొక సందర్భంలో యేసుప్రభు వారు ఏం చెప్పారు? మరి దాసుడు తను చేయవలసినంతా చేయాలంట. అంతా చేసిన తర్వాత యజమాని దగ్గరికి వచ్చి కాలు రెగలేసి, చూసావా నా పని ఏంటో తెలుసునా, నా కష్టం ఎంత ఏంటో తెలుసా, నా నైపుణ్యత ఎట్లాంటో తెలుసా, నువ్వు చెప్పింది ఏది బ్యాలెన్స్ లేకుండా చేశాను అని అనకూడదంట. అరే అదేంది చేయకముందు అంటే అది ఒక అంతా చేసిన తర్వాత కూడా ఏమనాలంట? యజమాని నిలబడి మీరు చెప్పండి, మీ బాగా నాకంటే ఒక్క వాక్యం మీకు బాగా తెలుసు, ఏమనంట? నిష్ప్రయోజకమైన దాసుడు. ఆ మాట ఎప్పుడు అనాలంట చెప్పండి? అంతా చేసిన తర్వాత కూడా నేను ఎందుకు పనికిరాని వాడిని ప్రభు అని చెప్పాలంట. ఇది ఆత్మీయమైన దైవికమైన విధానం. ఎలా ఉండాలా ప్రార్థన? ఏం చేసుకోవాలా? ప్రభా ఏవైతే ఘనమైనవో అవి నాకు వద్దు ప్రభా అని ప్రార్థన చేసుకోవాలా. ఏవైతే గుర్తింపు లేనివో వాటిని నాకు దయచేయమని ప్రార్థన చేసుకోవాలా. నేను వాక్యంలో ఒకవేళ కనుక ఆయా సందర్భాలను బట్టి తరచుగా ఒకరే వాడబడాల్సి వచ్చినప్పుడు హృదయంలో ఇంత కూడా ఆలోచన రాకూడదు. ఏమైనా ఆయనే వాడబడుతున్నాడనే ఆలోచన రాకూడదు, నన్ను వాడుకోలేదనే ఆలోచన రాకూడదు. దేవుని పరిచర్యలో కావాల్సింది ఏంటంటే మనం చేసే పని కాదు, మన హృదయము దేవుని యొక్క సిద్ధపరచబడేది ప్రాముఖ్యమైంది. కానీ ప్రభువా నేను నీ దాసుడను, కానీ నా వలన ఎలాగ నీ మహిమ పొందాలో దాని వరకు మాత్రం నన్ను సిద్ధపరచమని ప్రార్థన చేసుకోవాలా. నీ కొరకు నేను ఎలాగన తగ్గించుకోవాలో నాకు నేర్పించమని ప్రార్థన చేసుకోవాలా. ఎన్నోసార్లు ఎంతో సిగ్గు అనిపిస్తుంది, దేవుని సేవకులంగా నా మటుకు నేను సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే మేము దాగి ఉండటానికి మాకు అవకాశం ఉండదు. అందుకని మరొక భయం కూడా ఉంటుంది. దేవుని ప్రజలు పొందే బహుమానాల్లో అన్ని బహుమానాలు మేము పొందలేం. ఎందుకంటే మేము చేసే పరిచర్యకు కావాల్సిన గుర్తింపు, ఘనత, గౌరవము అన్నీ ఈ భూమి మీదే మాకు వచ్చేస్తున్నప్పుడు కడుపులో మంట పుడతా ఉంటుంది. ఎందుకంటే నిత్యత్వంలో సగం ఇక్కడే చెల్లు అయిపోతే అనిపిస్తూ ఉంటుంది. అవకాశం ఉండదు, తరుణం ఉండదు. ఆశ అయితే ఉంటుంది, ప్రభా అవకాశం ఉంటే, తరుణం ఉంటే నేను నీ కొరకు దాగి ఉండాలని. తల మీదంటే యాకోబు యొక్క జీవితం ఎంత ఆత్మీయంగా సిద్ధపరచబడిందంటే, యాకోబు కాబట్టి తన విషయం సాక్ష్యం చెప్తూ నేను ఆయన దాసునని సాక్ష్యం చెప్పినాడు. యాకోబు విషయంలో చూస్తే అలాగా మిగతా సహోదరులందరూ ప్రభువును సేవించినారు, ప్రభు ఎదుగు వెళ్ళిపోయినారు. యాకోబు ఎంతగా సేవించడం మాత్రమే కాదు, ప్రభు కొరకు అత సాక్షిగా చేయబడినాడు. చాలా యాకోబు ఉన్న దినాలలో దగ్గర నుండి చూచేటువంటి చరిత్రకారులు వారు ఏమని రాసినారంటే, యాకోబు ఎంతో నిష్ఠ కలిగినటువంటి వాడని రాసినారు. ఆయన వస్త్రాలు ముతక బట్టలు వేసుకునేవాడంట. ముతక అంటే సర్వసాధారణమైన పల్లెటూళ్ళు మరి ఏమంటారంటే ఇవి సహజంగా అంటే పాతకాలంలో మీకు తెలుసో తెలియదు కానీ మా పల్లెటూళ్ళలో మా ప్రాంతంలో బనీన్ లాంటిది వేసుకుంటారనమాట. అది ఎట్లా ఉంటుందంటే వైట్ అంటే లైట్
ఖద్దరు, ఖద్దరు చేసుకుంటారు. అంటే ఒక జేబులాగా ఉంటుంది ఈ పక్కన. మీకు ఐడియా ఉంది, ఈ ప్రాంతాలు వేసుకునే కదా. ఖద్దరు కూడా కాదు, చీప్ క్వాలిటీ. అది ఎందుకు వేసుకుంటారంటే మరి అది చెమట పీల్చేస్తుంది ఒకటి, కంఫర్ట్గా ఉంటుంది ఒకటి, రెండవది లేని స్థితిని బట్టి కూడా వేసుకుంటారు. అది అట్లాగా వస్తుందని వేసుకున్నాడు. అంటే ఒక్కొక్కరి తీర్మానాలు ఒక్కొక్క విషయంలో చేసుకునేది ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ మన కాలంలో దేవుని సేవకులు అరవిందం గారు ఆయన పంచె కట్టుకుంటాడు. ఆయన కూడా అంతే ముత్తక బట్టలు వేసుకుంటాడు. ఆయన చనిపోయినప్పుడు భూస్థాపన మేము పోయినాము. భూస్థాపన పోతే వాళ్ళ కుమారులు సాక్ష్యం ఇచ్చినారు. వాళ్ళంటే వాళ్ళ నాన్నతో, నాన్న ఈరోజు పెండ్లి నాన్న, మన విశ్వాసాలు పెండ్లి. వాళ్ళు మంచి స్టేటస్ ఉన్నటువంటి వారి సమాజంలో వాళ్ళు ఈ ఒక్కరోజు కోట్ వేసుకోమనే వాళ్ళంట. ఈ ఒక్కరోజు ప్యాంట్ షర్ట్ వేసుకో, తర్వాత నువ్వు పంచే కట్టుకో, మొత్తకి వేసుకుంటే అయినా కూడా ఒప్పుకునేవాడు కదంట. ఏ సందర్భంలో కూడా ఒప్పుకోలేదు. చివరి వరకు మరణించే వరకు అదొక తీర్మానం అంతే. నా ప్రభు కొరకు నేను ఇలాగ ఉండాలా అనేటువంటిది. నాకు ఆశ ఉండకూడదు, కోరికలు ఉండకూడదు, ఇట్లా ఉంటే బాగుంటాను అనేటువంటిది ఉండకూడదు. ఒక్కొక్క విధానంలో అలాగే ప్రభు కొరకు సిద్ధపరచబడ్డారు. యాకోబు అలాంటి జీవితం. యాకోబు గురించి ఇంకా రాయబడిన ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే, యాకోబు గంటల తరబడి ప్రార్థనలో గడిపేటువంటి వాడు. యాకోబుని గురించి మరి చరిత్రకాలు ఏమని రాస్తున్నారంటే, యాకోబు మోకాలకు ఒంటె మోకాలు అనేటువంటి పేరు మరి వచ్చేసిందంట. తన ప్రజల కొరకు, అనేక లక్షల కొరకు మోకాల మీద పడి ప్రార్థన చేసేటువంటి వాడు. మోకాలు కాయలు కాసిపోయినాయి అంట, అందుకని ఒంటె మోకాలు అనేవాళ్ళంట. ఎంత శ్రేష్టమైన జీవితం కదా యాకోబుది. చివరికి ఆ పరిచయులు, శాస్త్రులు యాకోబు యొక్క పరిచర్యను బట్టి, యాకోబు యొక్క ప్రార్థన బట్టి ఓర్వలేక అసూయతో తీసుకుపోయి ఆ దేవాలయం శిఖరం మీద తీసుకుని పోయి వాళ్ళు తోసిపడేసి కింద పడిపోయిన తర్వాత అయినా చనిపోకపోతే రాళ్లతో కొట్టినారు. అయినా కూడా చనిపోకపోతే ఆ యొక్క చాకల వారు ఉపయోగించడం మొద్దు ఒకటి ఉంటే అది తీసుకొని తల మీద బాది మరి తనను చంపివేసినారు. ప్రభు స్తోత్రాలు. యాకోబు యొక్క సహోదరుడు ఎంతగా ప్రభుని ఒకప్పుడు ప్రభుని దగ్గరగా చూచి ఉంటూ కూడా ప్రభుని నమ్మని స్థితి, గుడితనంలో ఆ మనుషుడు ఎంత చక్కగా ప్రభు సిద్ధపరచబడినాడు, ఎంతగా దేవునికి ఏర్పాటులోకి వచ్చినాడు, ఎంతగా ప్రభుని సేవించినాడు. ఆ యాకోబు రాసిన పత్రిక మీరు ఎన్నిసార్లు చదివారో నాకు తెలియదు, కానీ అది ఎన్నిసార్లు చదివినా కూడా చదవాలనిపిస్తుంది. నేను వాస్తవానికి పత్రిక అంతా కూడా మరి కుదించి చెప్పాలనుకున్నాను. అయితే మొదటి అధ్యాయంలో ఒకటి తలంపులు జ్ఞాపం చేస్తాను. అంటే నేను ఎందుకు జ్ఞాపం చేస్తానంటే, తను అంతగా సిద్ధపరచబడినాడు కాబట్టి అంత ఆత్మీయమైన సంగతులు తను మన కొరకే రాయగలిగినాడు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఏమన్నాడు? జ్ఞానము కొదువుగా ఉంటే 5వ వచనంలో దేవుని ఏం చేయాలంట? అడగాలి. ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు, దైవికమైన జ్ఞానం, ఆత్మీయమైన జ్ఞానం, దేవుని యొక్క సంగతులు ఎరిగేటువంటి జ్ఞానం, దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం. దాని కొరకు అడగాల. ముందు తక్కువ సంగతి తెలిస్తే కదా. నాకు మించిన జ్ఞానం లేనివాడు, నాకంటే వాక్యం ఎవరు తెలుసు, నాకంటే చక్కగా అది చేయగలిగిన వారు ఇది చేయగలరు ఎవరని అనుకునే క్రమంలో, కాబట్టి అది ఇంకా ఎంత బుద్ధిహీనత. నేను అజ్ఞానిని అని తెలుసుకోలేనంత బుద్ధిహీనమైన అజ్ఞానిని కదా. కాబట్టి ముందు తెలుసుకోవాలా నాకున్న జ్ఞానం అనేటువంటిది. కాబట్టి అది ఆత్మీయమైన వాటి కొరకై సరిపోయేది కాదు. కాబట్టి నేను అందుకే సిద్ధపరచబడలేకపోతున్నాను. ప్రభుని అడగాల, ప్రభు నాకు సహాయపడు. అది కింద భాగంలోకి వచ్చేసరికి ఆ జ్ఞానం విషయమే చెప్తూ నేను క్లుప్తంగా చెప్తాను. మొట్టమొదటి ఏమన్నాడు? 9వ వచనంలో, దీనుడైన సహోదరుడు తనకి కలిగిన ఉన్నత దశ యందు అతిశయించాలంట. దీనుడైన సహోదరుడు అంటే పేదవాడు, సమాజంలో తక్కువ స్థాయికి చెందినవాడు, సమాజపరంగా తక్కువ వారిగా ఎంచబడినటువంటి దీన స్థితి కలిగిన వాడు. అనుకోకూడదంట ఏమని, నాకు అది లేదే, ఇది లేదే, దేవుడు వాళ్ళకి ఇచ్చినాడే, నాకు ఇవ్వలేదే అనుకోకూడదంట. తను అతిశయించాలంట. ఎందుకు అతిశయించాలంట? నాకు ఏమున్నా లేకపోయినా నేను ఎవరిని కలిగి ఉన్నాను? ప్రభువుని కలిగి ఉన్నాను. నాకు ఏమున్నా లేకపోయినా నేను ఎవరి కుమారుడను? రాజాతి రాజు యొక్క కుమారుడును. నేను ఎక్కడ ఉన్నా కూడా నా స్థానం అది అని అతిశయించాలంట. ఇప్పుడు ఉదాహరణ కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, కలెక్టర్ ఆఫీస్లో ఉంటాడు, తను ఆ చైర్లో కూర్చొని ఉంటాడు, చాలా టీవీగా ఉంటుంది, మన టేబుల్ ఉంటుంది, అటు ఇటు అధికారులు ఉంటారు, బాగుంటుంది. అదే కలెక్టరు మరి ఆ యొక్క హాస్టల్స్కి వస్తాడు, హాస్టల్ విజిటింగ్ వస్తాడు. ఒక్కోసారి కొంతమంది కలెక్టర్లు వచ్చి రాత్రులు ఆడే పండుకుంటారు హాస్టల్లోనే. ఎందుకంటే వాళ్ళ అకామిడేషన్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఎట్లా దోమలకి ఇబ్బంది పడుతున్నారా అని తెలుసుకోవడానికి వచ్చి వాళ్ళతో కూర్చొని తింటాడు. వాళ్ళు కూర్చొని తింటే కలెక్టర్ కాడా?
అక్కడ నుండి ఆదేశాలు ఇవ్వచ్చు ఆ మనుషుడు. అంటే అర్థమేంటి, తను ఎక్కడ ఉన్నా కూడా కలెక్టరే, వాళ్ళతో పాటు పడుకుంటాడు, వాళ్ళ దుప్పట్లే కప్పుకుంటాడు, అయినా కూడా కలెక్టరే. అంటే అర్థమైందంటే ఆ యాకోబు ఏమంటున్నాడంటే, కానీ దేని స్థితిలో ఉన్నటువంటి వారు లోకరీతిగా మరి ఆశించటము లేవని బాధపడకూడదంట, ప్రభువుని బట్టి ఆశ్రయించాలంట. మరి ధనవంతుల వారి సంగతి ఏంటంట? ధనవంతుల గురించి ఏమన్నాడు? 9వ వచనంలోనే, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు అతిశయపడు. అదే దీన దశ అంటే, దీన దశ అసలు ఎందుకు ఉంటుంది ధనవంతుడికి చెప్పండి? దీన దశ ఉంటే ఎందుకు ఉంటుంది అంటే, తనకెంత ధనమున్నా దేవుని కొరకు తను దీనుడైపోవాలా, ఏమీ లేనివాడి వల్లే నడుచుకోవాలా, ఏమీ లేనివాడు ఎట్లా కనపరుచుకుంటాడో అట్లా కనపరుచుకోవాలా, ఏమీ లేనివాడు ఎట్లా అణిగిమణిగి భయంగా ఉంటాడో అలాగ భయంగా ఉండాలా, ఏమీ లేనివాడు దేవుణ్ణి ఎట్లా కనపరుస్తాడో అట్లా కనపరచాలా. ఆ దీనస్థితి ఉంటే ఏమొస్తుంది? ఆ ధనవంతుడిని ఉంటే గొప్ప సంగతి ఉంటుంది, కానీ అదే దాన్ని బట్టి అసహించాలంట. నేను గాంగా నా ప్రభు కొరకు నేను నా స్థితి అంతటి నేను పక్కన పెట్టేసి నా ప్రభువుని నేను సేవించగలుగుతున్నాను అని అది గొప్పగా ఫీల్ అవ్వాలంట. డబ్బును బట్టి కాదు గొప్పగా ఫీల్ అవ్వాల్సిందంట. తన ఉద్యోగాన్ని బట్టో లేదంటే లోకరీతిగా బంధు బలగాలను బట్టో మరొక దాన్ని బట్టో కాదంట. ఎంత చక్కని పాఠం ఇది! ఎట్లాగా ఈ పాఠం నేర్పించగలిగినాడు దేవుని ప్రజలకు? తన ఆత్మీయంగా అలాగ సిద్ధపరచబడినాడు. పేదవాడేమో ప్రభువుని బట్టి ఆశ్రయించాలా, ధనవంతుడైన వాడే అందుకనే అన్నాడు. కాబట్టి కింద 11వ వచనంలో అన్నాడు, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి, అంటే గడ్డి పువ్వు గతించిపోయినట్లుగా. అంటే అర్థం ఏంటంటే అది ఏది కూడా కాబట్టి నేను ప్రభువు ద్వారా మెప్పు పొందడానికి ఇవేవి కూడా ఉపయోగపడేవి కాదు. ఇది అంశంగా నేను పోవట్లేదు, కానీ ఆ తర్వాత కింద భాగానికి వచ్చేసరికి అది మొట్టమొదటిగా తను చెప్తున్న విషయం 1వ అధ్యాయంలో 2వదిగా 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు. కాబట్టి శోధన అంటే ఎవరు శోధిస్తారు? సాతాను శోధిస్తుంది, లోకం శోధిస్తుంది. ప్రభువుని ఎరిగిన వారి నుండి కూడా రకరకాల శోధనలు అనేటువంటివి మనకు వస్తూ ఉంటాయి. అది ఒక పాట కూడా ఉంది కదా, శోధించు స్వరములు వినబాడుచున్నవి, శోధించు స్వరములు వినబాడుచున్నవి, వేధించు నేరములు పైబాడుచున్నవి, వేధించు నేరములు పైబాడుచున్నవి, బోధించు నీ మార్గం వినిపించు నీ స్వరము, బోధించు నీ మార్గం వినిపించు నీ స్వరము. కాబట్టి దేనిక వాక్యంలో మరి శోధనను సహించుకోవాలా, శోధనలో నిలబడాలా. శోధనకి అప్పుడే నాకు ఏమీ లేకుండా, ఏ శోధన లేకుండా అన్ని అనుకూలంగా ఉంటే ఏం బహుమానం ఉండదు. ఒకవేళ అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు నేను ప్రభువుని సేవించవచ్చు, దానికి గుర్తింపు ఉండదు, ఘనత ఉండదు. ఎప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉంటాయో వాటిల్లో నేను ప్రభు కొరకు నమ్మకంగా స్థిరంగా నిలబడగలుగుతాను, దాని కొరకే బహుమానం అంట. అందుకని అన్నాడు కదా, ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందుతాడు. కాబట్టి ఇది 2వదిగా తను చెప్తా ఉంటున్నాడు. 3వదిగా మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చినప్పుడు ఇదే 1వ అధ్యాయంలో తను ఏమని చెప్తా వచ్చినాడు? దేని వాక్యంలో చూడండి, 19వ వచనం, నా ప్రియ సహోదరులారా మీది సంగతి ఎరుగోదరని కనుక ప్రతి మనుషుడు ఏం చేయాలంటే చెప్పండి, ముందు వినాలా, వినటానికి ఇష్టపడాలా, నేర్చుకోవడానికి ఇష్టపడాలా. ఎప్పుడైతే వింటామో విన్న తర్వాత అర్థమవుతుంది. కానీ వినకపోతే, వినడానికి ఇష్టపడకపోతే ఎట్లాగా ఏం నేర్చుకోలేము. కానీ వినాలంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? మాట్లాడటాన్ని నిదానించాలంట, కోపించడానికి కూడా ఏం చేయాలంట అంటే అర్థం ఏంటి? ఏది పడితే అది మాట్లాడతామో ఇట్లా మాట్లాడలేదు, మాట్లాడేసిన తర్వాత దేవుని తీర్పులోకి రాదా మాట? ఎప్పుడైనా ఒక మాట మాట్లాడేటప్పుడు నేను కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. నేను బలహీనుడినే, తొందరపడగలిగిన వాడిని, అయినా నేను ప్రార్థన చేసుకుంటాను. ఎప్పుడైనా ఒక సహోదరునితో వ్యక్తిగతంగా నేను ఏదైనా మాట మాట్లాడితే ఇదే మాట రేపొద్దున 10 మంది వచ్చినా కూడా నేను జవాబు చెప్పుకోగలను అంటేనే మాట్లాడతాను.
అంటే నేను అనుకుంటాను అనమాట, ఇదే మాట రేపొద్దున ఈ సహోదరు చెప్పకపోవచ్చు, ఏదో ఒక రీతిగా ఈ మాట కనుక రేపొద్దున వచ్చినప్పుడు, ఒకవేళ కనుక పొరపాటున కనుక నేను అన్న పక్షంలో, ఒకవేళ అన్న పక్షంలో ఏమాత్రం కూడా సిగ్గుపడను, క్షమాపణ అడడానికి సిగ్గుపడను, నా బుద్ధిహీనతను బట్టి నేను అలా మాట్లాడానని చెప్పడానికి సిగ్గుపడను. మాటలు అనేటువంటివి దేవుని యొక్క తీర్పులో మన మాటలే. ఎవరో వచ్చి మనకు విరోధంగా సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. మన మాటలన్నీ కూడా దేవుడు ఒక దినాన లెక్క అడుగుతాడు. దీని గురించి ఒక బోధ చేయొచ్చు. మనం అందరం బోధకులే, వాక్యం తెలిసిన వారం కాబట్టి చేయొచ్చు. అందుకే దేని వాక్యంలో యాకోబు ఏమంటున్నాడు, కాబట్టి ముందు వినటానికి అలవాటు చేసుకో, నేర్చుకోవడానికి అలవాటు చేసుకో, తొందరపడద్దు మాట్లాడటానికి. ఏది పడుతుందో మాట్లాడద్దు. ఇదే మాట్లాడొచ్చునా, మాట్లాడకూడదా, ఇది నా సహోదరునికి క్షేమమా లేదంటే మేలు కలుగు చేస్తుందా అనేటువంటిది యోచన చేసుకొని మాట్లాడాలి, అవసరాన్ని బట్టి మాట్లాడాలా. తర్వాత దేని వాక్యంలో ఇంకా అందుకని ఈ అనుభవంలోనికి రావాలంటే ఏం చేయబడాలంట చూడండి, దేవుని వాక్యాన్ని మొదట అంగీకరించాలంట. ఏం చేయాలంటే చెప్పండి, దేవుని వాక్యాన్ని అంగీకరించాల. 21 వచనం, అందుచేత సమస్త కల్మషం విరవీగు దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మలక్ష్యం శక్తుల వాక్యము సాత్వికంతో కాబట్టి మనము ఈ స్థితి తప్పించుకోవాలంటే, మనం చక్కగా నేర్చుకోవాలంటే, మనం చక్కగా మాట్లాడాలంటే, ఎంతో అర్థవంతంగా, ఎంతో మరి వినయముగా, దేని యొక్క వాక్యానుసారంగా కాబట్టి మనం అలాగ సిద్ధపరచబడాలంటే ఎక్కడ ప్రారంభం అవ్వాలా? ఒకటి, దేని వాక్యాన్ని అంగీకరించాలా. రెండవది, దేని వాక్యాన్ని ఎట్లా అంగీకరించాలంటే చెప్పండి, సాత్వికముగా. అంటే దేవుని వాక్యానికి రకరకాలు మళ్ళా అన్నీ మనం బోర్డులు తగిలిచ్చి కాదు, నా ప్రభు నాతో మాట్లాడుతున్న సందర్భం, నా ప్రభు నన్ను ధైర్యపరిచే సందర్భం ఇది, నన్ను బలపరిచే సందర్భం ఇది, నన్ను సరిచేసే సందర్భం ఇది. కాబట్టి దేని వాక్యమును అంగీకరించాలా, సాత్వికముతో అంగీకరించాలంట. అంత మాత్రమేనా, ఆ వాక్యము అంగీకరించబడిన వాక్యము ఏం చేయబడాలా, లోపట నాటబడాలంట. అంటే అర్థం ఏంటి, అది ఇంకా స్థిరంగా ఉండిపోవాలా. దాని యొక్క ఫలము అనేటువంటిది మన జీవితంలో కనబడినట్లుగా మళ్ళా తిరిగి అదే వాక్యం విని మళ్ళా పశ్చాత్తాపడి మళ్ళా వాక్యం కాదు, ఆ వాక్యం లోపల అట్లా ఉండిపోవాలంతే, ఇంకా నాటబడాలంట దేని వాక్యంలో. అందుకని నాటబడేది ఎందుకోసమని 22వ వచనం, మీరు వినువారు మాత్రమే అండి, మీరు వాక్యం ప్రకారము ప్రవర్తించుట కొరకే. కానీ ఎప్పుడైతే మనము దేని వాక్యాన్ని అంగీకరిస్తామో, సాత్వికమైన హృదయం దేని వాక్యం అంగీకరించే విషయం కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేని వాక్యం మన హృదయంలో స్థిరంగా నాటబడేటువంటిది ఉంటుందో, అప్పుడు దేని వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే అలా నడుచుకోగలుగుతామో అప్పుడు ఈ ఆత్మీయ అనుభవంలోనికి రాగలుగుతాం. దాని గురించి తనిచ్చిన సాక్ష్యమే ఏమన్నాడు, 25వ వచనం, స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలిచివాడు ఎవడో వాడు విని మర్చివాడు కాక క్రియను చేయవాడే ఉండి తన క్రియలో ధన్యుడవుతాడు. దేని వాక్యము యుద్ధకు వచ్చినప్పుడు ఏం చేయాలంట, వెంటనే సరి చేసుకోవాలంట. వెంటనే సరి చేసుకోకపోతే ఆ తర్వాత సరి చేసుకోవడానికి అవకాశం ఉండదు అని అన్నాడు. అంటే ఎందుకు అన్నాడు అట్లాగా? ఇప్పుడు నేనున్నాను, అద్దం దగ్గరికి పోయాను. ఎందుకు అద్దం దగ్గరికి పోయాను? నా ముఖం నాకు కనబడదు కాబట్టి అద్దం దగ్గరికి పోయాను. ఇప్పుడు నా చేతులు చూసుకున్నాను, కాళ్ళు చూసుకున్నాను, అంతా చూసుకున్నాను, ఎక్కడ మురికుందా లేదా అన్ని అవసరం చూసుకున్నాను. మొహం అయితే నా మొహం నాకు కనబడలే. ఇప్పుడు అద్దం దగ్గర ఎందుకు పోతున్నాను? నా మొహం చూసినప్పుడు ఎక్కడైనా ఉండకూడనిది ఏదైనా ఒక అయ్యి ఉంటే నాకు దాన్ని తుడుచుకోవడానికి, శుభ్రపరచుకోవడానికి నేను వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను, చూచి ఇక్కడ పూసుందా, ఓహో ఇక్కడ ఇది ఉందా అని గుర్తుపెట్టుకొని రాను. ఏం చేస్తాను చెప్పండి, అప్పటికప్పుడే తుడుచుకుంటాను. అప్పుడప్పుడు తర్వాత తుడుచుకోవచ్చు కదా. తర్వాత ఎందుకు తుడుచుకోను అంటే పక్కకు వచ్చేసిన తర్వాత ఇక నా ముఖం నాకు కనబడదు కాబట్టి అది గుర్తున్నది నాకు. ఇంకా ఇప్పుడు నేనేమనుకుంటానంటే సరిగానే ఉన్నది నా ముఖం అనుకుంటాను. పగలంతా తిరిగి వచ్చింది, మళ్ళీ రాత్రికి వచ్చిన తర్వాత అసలు అట్లాగా అద్దం దగ్గరికి వచ్చి సరిగా లేకపోయినా కూడా సరి చేసుకోకుండా పోయే వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? వచ్చేదే వెంటనే సరి చేసుకోవడానికి. సరి చేసుకోపోదంటే తన మెంటల్ కండిషన్ సరిగా లేదని అర్థం, అంతే. నేను వాక్యం విషయంలో మనం అలాగ ఉండాలా, వెంటనే సరి చేసుకో, వెంటనే లోపడాలా సంపూర్ణంగా. ఎప్పుడైతే అప్పుడు అవమానం ఉండదు.
లేదా అట్టనే బుజ్జి పెట్టుకొని తుడుచుకుందాంలే అనేది బుద్ధిహీనంగా తెలివి తక్కువగా అద్దం దగ్గరికి వచ్చిన ఎందుకు వచ్చానో కూడా అర్థం పర్థం లేకుండా అట్టనే పోతే మళ్ళీ దాన్ని పక్కకి పోయి సడన్గా నా ముఖం నాకు కనబడదు కాబట్టి నాకు గుర్తు లేక ఊరంతా తిరిగి అందరు చూసి వీడు నిద్రపోతుడులా ఉన్నాడు, వీడు పుసు కూడా తుడుచుకోలేదు అని అందరు అనుకున్న తర్వాత అప్పుడు అద్దం చూసుకొని ఒరే నాయన పొద్దున్న తుడుచుకోకుండా పోతేనే ఎంతమంది చూసినారో ఏమనుకున్నారో చీచి అని అప్పుడు సిగ్గుపడిపోతే ఏం ప్రయోజనం అవుతుంది? దీని వాక్యం ఏంటని తప్పించుకొని మనం పోతే, ఇక్కడ సరి చేసుకోకపోతే నిత్యత్వంలో నిలబడిన తర్వాత అయ్యో ప్రభా, అయ్యో ఎంత అసహ్యంగా ఉన్నాను అని అప్పుడు అనుకుంటే, ఎంతమంది చూసి అసహించుకున్నారు నన్ను అప్పుడు అనుకుంటే ఏం ప్రయోజనం? కానీ దీని వాక్యంలో యాకోబు మరి ఎంత ఆత్మీయంగా ఈ 3 సంగతులు అన్నాడు. మొట్టమొదటి ఏం చెప్పినాడు? దీనుడైన వాడు ఏ వైఖరితో తను సేవించాలా, ధనవంతుడైన వాడు ఏ వైఖరితో సేవించాలని చెప్పినాడు. రెండవదిగా ఏం చెప్పినాడు? శోధనలు అనేటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా సహించుకోవాలా, నిలబడాలా, దేవుని కొరకు బహుమానం కొరకు అలాగే నిలబడాలని చెప్తా వచ్చినాడు. మూడవదిగా ఏం చెప్తూ వచ్చినాడు? దీని వాక్యం ద్వారా మనం ఆత్మీయంగా దైవికంగా సిద్ధపరచబడాలని చెప్తా వచ్చినాడు. కానీ ప్రభు స్తోత్రాలు. కాబట్టి యాకోబు యొక్క జీవితం ఎంత శ్రేష్టమైనటువంటిది. కానీ యేసు ప్రభు యొక్క సహోదరుడు అని కాదు, కానీ దేవుని యొక్క ఏర్పాట్లో తను ఉన్న కారణం బట్టి, తన ప్రభు యొక్క ఉద్దేశానుసారంగా అనేకుల వలె తను కూడా దేవుని కొరకు ఆత్మీయంగా సిద్ధపరచబడినాడు. అలాంటి కృప చివరి దినాల్లో ప్రభు మన అందరి ఎడలో కూడా కనుపరిచి మనకు సహాయము చేయను కాక. ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపిణి మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నమ్మదైన మా ప్రభా, మీ ఘనమైన ఉన్నతమైన నామను బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మీరెంతైనా నమ్మదైన దేవుడు కనుక స్తోత్రములు, మీ యొక్క వాక్యాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాం. ప్రభా నిత్యుని మా తండ్రి, ప్రభా మీ యొక్క భూమి మీద శరీర రీతిగా మీ సహోదరులు అనబడినటువంటి వారి విషయమై మీరు మా జ్ఞాపం చేసిన బట్టి స్తోత్రములు. వారి కన్నులను తెరవ చేస్తుందని బట్టి స్తుతిస్తుంటున్నాం. వారి విషయం మీకు ఏర్పాటును బట్టి స్తోత్రములు. ప్రభు మీరు కోరిన విధానంలో వారు సిద్ధపరచని విధానం బట్టి స్తుతిస్తుంటున్నాం. ప్రత్యేకంగా యాకోబు ప్రభా మీ చేత ఇలా సంధించబడి మీ యొక్క ఏర్పాటును, మీ ఉద్దేశం ఎరిగి తాను మీ మహిమ కొరకు సిద్ధపరచుకున్నాడు. ప్రభా అపోస్తులు అందరితో పాటు అందరిలో అనేకులుగా లేనటువంటి ఆధిక్యత యాకోబు ఎలాగ పొందగలిగినాడు. తన ఆత్మీయంగా అంతగా సిద్ధపరచబడిన కారణాన్ని బట్టి ఈ దినాల్లో మాకు నేర్పించడం కొరకు ఎన్ని శ్రేష్టమైన సంగతులు తను వ్రాయగలిగినాడో మీరు మా జ్ఞాపం చేస్తున్న బట్టి స్తోత్రములు. అందుమాత్రమే కాకుండా ప్రభా మీ కొరకు ఎంత నిష్ట కలిగి, వైరాగ్యం కలిగి మిమ్మల్ని సేవించి ప్రభా తండ్రి దేవా తను మీ కొరకై హతసాక్షిగా చేయబడినాడు మీరు జ్ఞాపం చేస్తున్న బట్టి స్తుతిస్తుంటున్నాం. ఈ చివరి దినాల్లో యాకోబు యొక్క అనుభవంలోనికి కొంత మేరైనా ప్రభా మేము బాగున్నట్టుగా సహాయం దయచేయండి. కొంతైనా జరగటానికి సహాయం దయచేయండి. మేమున్న స్థితిలో నుండి ఉండకుండా సహాయపడము. ప్రభా తండ్రి దేవా మా యొక్క తండ్రి జ్ఞానము తక్కువగా ఉన్నది ఎరిగినట్లుగా సహాయపడము. దైవికమైనటువంటి విధానంలో మేము సిద్ధపరచబడినట్టుగా సహాయం చేయము. మీ కృపగలిగిన హస్తంలో అప్పగించుకుంటున్నాం, దయగలిగిన హస్తంలో అప్పగించుకుంటున్నాం. ప్రభా తండ్రి మమ్మల్ని జ్ఞాపం చేసుకుని మీ రాకడ కొరకు మీ ఎదుటి మీరు నిలబడాలి. తగిన రీతిగా ఘనమైన విధానంలో సంతోషంగా నిలబెట్టుకు తగిన వారంగా ప్రభా మీరు మమ్మల్ని సిద్ధం చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా మీ దగ్గర అసలు అప్పించుకుంటూ కృపను కోరుకుంటూ తిరిగి మీరు రాకడ ఆలస్యమైతే మా ప్రభు దీని కొరకు సిద్ధపరిచిన వారే మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ కృపను కోరుకుంటూ యేసు ప్రభు వారి యొక్క తను ఎవరైతే అనారోగ్య పరిస్థితులు ఉన్నారో ప్రభా తండ్రి బుజ్జి వాళ్ళ తల్లిగారి కోసం ప్రార్థన చేస్తుంటున్నాం. తను మీరు జ్ఞాపం చేసుకుని ప్రభా ఆపరేషన్ విషయంలో మీరు దయతో సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా నిచ్చిన మా తండ్రి దేవా మీ కృపను బట్టి మీరు కనికరించము. ప్రభా డేజీ కొరకు ప్రార్థన చేస్తున్నాము, మంచి ఆరోగ్యం బట్టి దయచేస్తుందిగా ప్రార్థన చేస్తున్నాము. గిద్దెను ప్రతి కొరకు ప్రార్థన చేస్తున్నాము, కావాల్సిన సంపూర్ణ కృప దయచేయము. ఇంకెవరైతే ప్రభా అయితే ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నారో వారిని జ్ఞాపం చేసుకుని కృప అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి మహిమ పరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు ప్రభు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును చెదిరిన పరిశుద్ధులందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.